ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఘనంగా ఆషాఢమాస బోనాల జాతర, అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ. పిఠాపురంలో రాత్రికి రాత్రి ఆకాశాన్నంటుతోన్న భూముల ధరలు, 3.5 ఎకరాల స్థలం కొనుగోలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నదమ్ములు విడిపోయినా బయటవారు వస్తే ఒక్కటవుతాం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మా లక్ష్యమన్న చంద్రబాబు. రేపు విజయవాడకు రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్ జయంతి సభలో పాల్గొనున్న తెలంగాణ సీఎం. సుంకేసులకు తగ్గిన వరద, ప్రాజెక్ట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో నిల్. డెడ్ స్టోరేజ్ కి పడిపోయిన వైరా రిజర్వాయర్, నీరు అడుగంటడంపై స్థానికుల ఆందోళన. తెలంగాణకు భారీ వర్ష సూచన, పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. సూరత్ లో కూలిన 6 అంతస్తుల భవనం, 7గురికి చేరిన మృతుల సంఖ్య. అమర్నాథ్ యాత్రకు వర్షం అడ్డంకి, భక్తులను అనుమతించని అధికారులు. ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కి భారత ప్రధాని అభినందనలు, భారత్ కు రావాలని ఆహ్వానించిన మోదీ. సింగపూర్ బీచ్ లో తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి, పాస్పోర్ట్ ఆధారంగా మృతుణ్ణి గుర్తించిన పోలీసులు. తెలంగాణలో 26 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. హత్రాస్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం, ప్రధాన నిందితుడికి 14 రోజుల రిమాండ్. ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్, 30 మిలియన్లలో పెజెష్కియాన్ కి 16 మిలియన్ ఓట్లు. జమ్మూ కాశ్మీర్ కుల్గామ్ లో ఎన్కౌంటర్, భద్రతా దళాల కాల్పుల్లో 4 టెర్రరిస్టులు హతం. యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ, ఆదివారం కావడంతో పెరిగిన భక్తులు.